వెల్కమ్ టు యోయో టీవీ. దేశంలో ప్రశాంత్ కిషోర్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నవారు సునీల్ కనుగోలు. కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ ని గెలిపించిన టాలెంట్ ఆయన సొంతం. ఆ విధంగా సునీల్ కనుగోలు పేరు తెలుగు నాట పెద్ద ఎత్తున మారుమ్రోగింది. ఆయన ఎన్నికల వ్యూహాలు ఫలిస్తుండటంతో రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు చూస్తే ఈ రోజులలో రాజకీయం మొత్తం మారిపోయింది. ఎన్నికల వ్యూహకర్తలకు ఆయన కన్సల్టెన్సీ సంస్థల మీదనే ఆధారపడుతున్నారు రాజకీయ పార్టీల అధినేతలు. ఇలా రాజకీయ నేతల ఆరాటాలను ఆశలను సొమ్ము చేసుకుని ప్రశాంత్ కిషోర్ ఒక వెలుగు వెలిగారు. ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐపాక్ టీంను ఇప్పుడు ఋషి టీం నడిపిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ తోడుగా ఉంటే ఐపాక్ టీం సక్సెస్ కొట్టింది. ఆయన లేకుండా ఋషి టీం సొంతంగా నడిపించడం వల్లనే 2024 ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓటమి పాలయ్యారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. కేవలం 11 సీట్లు వైసీపీకి వచ్చాయి అంటే ఐపాక్ టీం నిర్వాకం వల్లనే జగన్ దెబ్బతిన్నారు అని అంటున్నారు. ఐపాక్ టీం వల్ల 2019లో 151 సీట్లు సాధించామని జగన్ నమ్మి అదే టీం చెప్పిన సూచనలు అన్నీ పాటించారు. అలా క్యాడర్ని దూరం చేసుకున్నారు. దాంతో ఘోర ఓటమి దక్కింది. ఇప్పుడు పార్టీకి పట్టుకొమ్మలాంటి క్యాడర్ దూరం అయ్యారు. అలాంటి క్యాడర్ని మళ్ళీ యాక్టివ్ చేయడం అంటే చాలా పెద్ద పని అంటున్నారు. 2019 ఎన్నికల ముందు నియోజకవర్గాల బాధ్యతలను యువతకు ఇచ్చి ఇన్ఛార్జీలుగా నియమిస్తే వారు ఎంతో కష్టపడి క్యాడర్ని డెవలప్ చేశారు. అలా బలమైన క్యాడర్ ప్రతి నియోజకవర్గంలో తయారయ్యింది. అయితే ఎన్నికల్లో సీట్లు వారికి ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడంతో వేరే వాళ్లకు ఇచ్చిన జగన్ వేవ్లో గెలిచారు. అలా గెలిచిన వారు ఎవరు క్యాడర్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అలా వైసీపీ క్యాడర్ పూర్తిగానే నిస్తేజం అయ్యింది. మరోవైపు చూస్తే చంద్రబాబు కూడా తన పార్టీ క్యాడర్ని 2024 ఎన్నికల ముందు యాక్టివ్ చేసుకోవడానికి రాబిన్ శర్మ ఇచ్చిన సలహా సూచనలు పాటించారు. టీడీపీ అయితే ఐటీడీపీ అని ఒక దాన్ని నడిపారు. దానికి శాలరీలు కూడా ఇచ్చి జగన్ని బాగా టార్గెట్ చేసి జనంలో వైసీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేశారు. మొత్తానికి అలా అధికారాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో వైసీపీకి కూడా క్యాడర్తో పాటు అన్ని విధాలుగా యాక్టివ్ కావాల్సి ఉంది. దాంతో కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపించిన సునీల్ కనుగోలు వైపు వైసీపీ చూపు పడింది అని అంటున్నారు. తెలంగాణలో 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ని గెలిపించి అధికారంలోకి తెచ్చిన ఘనత సునీల్ కనుగోలుకే దక్కుతుంది. ఐపాక్ తో వైసీపీకి కటీఫ్ అయింది. ఒక విధంగా ఋషి టీం కనుమరుగయ్యింది కాబట్టి వైసీపీ సునీల్ కనుగోలు సేవలను వాడుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. సునీల్ కనుగోలు ఇప్పుడు సక్సెస్ ట్రాక్ మీద ఉన్నారని కూడా ఆయన మీద హోప్స్ పెట్టుకుంటున్నారు. ఈ ఆలోచన రావడం వెనుక బెంగళూరులో జగన్ సునీల్ కనుగోలుని పిలిపించుకొని మాట్లాడారు అని ఆయనతో పూర్తిగా అన్నీ చర్చించారు అనే ప్రచారం జరుగుతోంది. నిస్తేజంలో ఉన్న వైసీపీ క్యాడర్ని మళ్ళీ యాక్టివ్ చేయాలన్నది వైసీపీ ప్లాన్. ఈ విషయంలో సునీల్ కనుగోలు పూర్తిగా ఆరితేరిన వారు కావడంతో ఆయనతో ఒప్పందానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. ఇక ఏపీలో రాజకీయం ఎలా ఉంది, వైసీపీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ విశ్లేషించుకొని ఏమీ చెప్పలేని సునీల్ కనుగోలు ఉన్నారని చెప్తున్నారు. అయితే జగన్ సునీల్ కనుగోలుకు మంచి ఆఫర్ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. దాంతో రానున్న రోజులలో వైసీపీకి సునీల్ కనుగోలు పనిచేస్తారు అని కూడా అంటున్నారు. టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ కంటే కూడా సునీల్ కనుగోలు వ్యూహాలలో పండిపోయారు అని అంటున్నారు. ఇక దక్షిణాది ప్రజలు వారి సెంటిమెంట్లు అన్నీ కూడా సునీల్ కనుగోలుకు బాగా తెలుసని అంటున్నారు. అంతేకాదు వాటిని ఎలా అమలు చేయాలో కూడా సునీల్ కనుగోలుకు తెలుసు అని అంటున్నారు. దాంతో ఆయనను వైసీపీకి కొత్త వ్యూహకర్తగా పెట్టుకోవడం వల్ల జగన్ పని ఈజీ అవుతుంది అని అంటున్నారు. అదేవిధంగా ఇప్పటికిప్పుడు లోకల్గా సోషల్ మీడియాను ఎంగేజ్ చేసే పనిలో జగన్ ఉండాలి. కంటెంట్ క్రియేట్ చేస్తే సోషల్ మీడియాలో పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ స్ప్రెడ్ అవుతుంది. అలా ఏ న్యూస్ కంటెంట్ అయినా జనంలో వైరల్ అవుతున్నప్పుడే జగన్కి మైలేజ్ వస్తుంది అన్న సూచనలు కూడా అందుతున్నాయట. సో ఈ విధంగా ఇప్పటి నుంచి వైసీపీని గేరప్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. జగన్కి ఒకనాడు పీకే టీం గెలిపించింది. ఆయన శిష్యుడు ఋషి టీం ఓడించింది. ఇప్పుడు సునీల్ కనుగోలు టీంతో సక్సెస్ని మళ్ళీ అందుకుంటారా లేదా అనేది చూడాలి.